ఈరోజు సగం మనుషులు పాడు చేస్తున్నారు పాస్టర్ గారు. మేము మీ ఫ్యాన్స్ అండి, యేసు ప్రభు వద్దు మీకు, మీ పాట ఏంటంటే దేవదూత పాడినట్టు ఉంటుందండి, మీరు వాక్యం చేత పరవశించిపోతున్నామండి. అనవసరంగా పాస్టర్ గారు పాడు చేస్తున్నారు కొంతమంది విశ్వాసం. ఎవరండి నీకు ఫ్యాన్? యేసయ్య ప్రథముడు, ఆయన తర్వాత ఎవరైనా. యేసయ్య నేను వచ్చాను అనుకో, యేసే పేరెంట్ వచ్చాను, నువ్వేమన్నానంటే దేవుని పేరెంట్ వచ్చేస్తాను. మిమ్మల్ని పౌలు శీలకి కట్టారు కదా విగ్రహములు, కడితే పౌలు శీల అంట చింపేసుకున్నాడు. ఏమన్నా తెలిసిన ఈ హానర్ మా కొర్నేలు వెళ్ళి పేతురు పాదాల దగ్గర పడితే పేతురు అన్నమాట, నువ్వు లేచి నిలబడు, నేను కూడా నీలాంటి వాడినే. దైవజనుడిని అభినందించండి, ఆరాధించండి. మీకు తెలియకుండా మీ ఆత్మీయత పాడవుతుంది, తెలియకుండా ఆ దైవజనుడు గర్విష్ఠిగా మారిపోతుంది. ఇలా చెప్పడం వల్ల నాతో ఫోటో దిగేవాళ్ళు దూరం అవుతారు కదా. అయినా పడుతుంది, మీ మీద మట్టి పడుతుంది, నా మీద మట్టి పడుతుంది, మీ సమాధికి తుప్పు పడుతుంది, నా సమాధికి తుప్పు పడుతుంది. మీకోసం ఎడుతారు, నా కోసం ఎడుతారు, మేబీ మీకోసం 10 మంది ఎడుతారు, నా కోసం 20 మంది ఎడుతారు. బీ సింపుల్ యాజ్ జీసస్. యేసయ్య ఎలా బ్రతికాడు అలా బ్రతకండి, యేసయ్యని ఇమిటేట్ చేయండి. అలా ఎలా బ్రతకగలం పాస్టర్? ఇలాంటి రోజుల్లో అది సాధ్యమవుతుందా? అలా అవ్వాలంటే నువ్వు లోపల విధేయత చూపించాలి.